సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుల వద్ద నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కేసును విరమించుకోకుంటే కృష్ణ తండ్రిని తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని భార్గవి ఆరోపిస్తున్నారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బెదిరింపు కాల్స్తో భయభ్రాంతులు గురవుతున్నామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు. కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు భార్గవిని పరామర్శించారు. మాల మహానాడుకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ హత్యను ఖండించాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని అన్నారు. నిన్న మా మామయ్యకి ఎవరో బెదిరించారంట, ఇద్దరు వచ్చి ఇట్లా మేము చంపేస్తాము, మీరు విత్డ్రా చేసుకోండి కేసు, లేకుంటే మీ కోడల్ని నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగిందంట. పోలీసు రక్షణ కావాలి, భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బంటి నాతో ఉండు కాబట్టి బంటిని చంపేశారు. తర్వాత నేను వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది కదా, వాళ్ళని కూడా చంపేస్తారనే ఇది ఉంది మాకు భయం. వాళ్ళు ఖచ్చితంగా మాకు ప్రొటెక్షన్ ఇప్పించాలి. మేము చెప్పాము, ఇప్పుడు ఇట్లా బెదిరించారు ఏంది ఇట్లా అని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నార్మల్ గా వింటున్నారు అంతే. సరే ఓకే పంపిస్తాము అని చెప్పి నార్మల్ గా విని వెళ్ళారు. పంపిస్తాను నేను ఒకరిని అని చెప్పి చెప్పారు. మా ఫ్యామిలీ నుంచే ఉన్నది, వాళ్ళే బెదిరించడం జరిగిందేమో, ఇంకెవరినైనా పంపించి మా మావయ్యకి అని చెప్పి అనుకుంటున్నాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి తొందరగా అని చెప్పి అనుకుంటున్నాను. ఉరిశిక్ష ఇయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగింది, నాకు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. తర్వాత ఇంకా అమ్మాయికి జరగకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నా. కఠినమైన శిక్షను అమలు చేయాలి వాళ్ళకి. కుల దురహంకార హత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సూర్యాపేట కుల హత్యకు గురైన బంటి కుటుంబాన్ని పరామర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్కే నాగరాజు ఇంకా కుల వివక్ష ఎక్కడిదనే వారు సూర్యాపేటలో బంటి హత్య ఘటనను అర్థం చేసుకోవాలని అన్నారు. కుల దురహంకార హత్యలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు తక్షణమే శిక్ష పడేలా చేయాలని అన్నారు. మాల బంటి కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేసియా, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాజంలో కుల వివక్ష ఎంత ఉందో, వారు ప్రేమ చేసుకొని వారు ఇల్లు గడుపుకోవాలని చెప్పి ఆలోచనతోని వారు ముందుకు వెళ్ళేటప్పుడు కులం పేరుతో బంటి కృష్ణని హత్య చేయడము, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఇదే చెప్తున్నాం. ఇంతకు ముందు కూడా మిర్యాలగూడలో ప్రణయ హత్య అయినప్పుడు అప్పుడు కూడా మేమందరం కూడా ఇదే అపీల్ చేశాం సమాజానికి. మీరు ఇలాంటివి అవుతుంటాయి, మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు దీంట్లో హత్యకు గురిపడొద్దు అని చెప్పి ఆ రోజుల్లో కూడా చెప్పడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఆ కేసులో కూడా ఏదైతే అవుట్కమ్ అయిందో తర్వాత అందరికీ కూడా తెలుసు. మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఆవేదనతో ఏదైతే ఈ మర్డర్ చేయడం జరిగిందో అది సరైనది కాదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎక్స్గ్రేషియా ₹1 కోటి ఇవ్వాలి, వారి కుటుంబ సభ్యులకు ఇంకొక ఉద్యోగం కూడా కల్పించాలి. పేద ప్రజలు వాళ్ళందరూ కూడా వారిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము.